పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ లొక్కిసరపుట్టు గ్రామం అండి. సుమారుగా స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా కూడా ఈవేళ రహదారి నిర్మాణ విషయానికి వస్తే చాలా దుర్మార్గంగా ఉండిపోయిందండి. ఎన్నో ప్రభుత్వాలు గడిచిపోయినాయి. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు మేలు చేస్తాయని అందరినీ కూడా ఆశాభావాలతో మేము ముందుకు పెట్టాము కూడా. అయినా కూడా ఈవేళ మాకు అభివృద్ధి అనేది లేదు. మార్కెట్కి పోవాలన్నా, ఒక రేషన్ బియ్యానికి పోవాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని వేళలు అయితే మాకు అంబులెన్సు సుమారుగా 5 కిలోమీటర్లు వచ్చేది కిముడిపల్లికి. ఆ లోపు మాకు ఎక్కువగా జబ్బు వచ్చినట్లయితే ఆ లోపు మేము 2 కిలోమీటర్లు వెళ్ళేదాకా కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందయ్యా. అయితే మాకు సుమారుగా 50 ఏళ్ళు దాటినా కూడా రహదారి నిర్మాణం అంటూ ఎటువంటి అధికారి కూడా ఈ వేళ దాకా కూడా ఏ అధికారి కూడా మమ్మల్ని పట్టించుకునే దాఖలు అయితే లేదు. కావున మధ్యలో సుమారుగా మాకు 5 కిలోమీటర్లు కిముడిపల్లి నుంచి ఇక్కడ లొక్కిసరపుట్టు దాకా 5 కిలోమీటర్లు 2017 నాటికి మట్టి వర్క్ అయిందండి. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా మాకు సుమారుగా అది గత ప్రభుత్వం 5 ఏళ్ళు దాటిపోయి తర్వాత 2-3 ప్రభుత్వాలు దాటిపోయి 10 ఏళ్ళు గడిచి వస్తామన్నా కూడా ఈవేళ రహదారి నిర్మాణానికి అయితే చాలా ఇబ్బందిగా ఉన్నామయ్యా. రేషన్కి పోవాలన్నా, మాకు అత్యవసరాలకు మండలాల స్థాయిలోనే ఏదైనా మాకు పిల్లలకు విషయాలు కానీ, మా కుటుంబాల విషయాలు కానీ, దేనికైనా సర్టిఫికేట్ల పరంగా మేము మండలాలకు పోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉందయ్యా. అందుకని తక్షణమే అధికారులు మా విషయాన్ని కూడా గుర్తించి మమ్మల్ని అభివృద్ధి అంశంలో తీసుకువెళ్ళాలని ప్రతి అధికారిని కూడా, మండల స్థాయి అధికారికి కూడా, జిల్లా స్థాయి అధికారికి కూడా, వాళ్ళందరినీ కూడా, మా కలెక్టర్ని వాళ్ళని కూడా అందరినీ కూడా రహదారి నిర్మాణ విషయాన్ని కానీ, మా యొక్క కుటుంబాలలో రహదారి నిర్మాణ విషయం కానీ, లేకపోతే పంచాయతీలోని కానీ, ఇతర మండల స్థాయి మా యొక్క విషయాలన్నీ కూడా పరిష్కరించడానికి మంచి మార్గం చూపాలని అధికారులందరినీ కూడా గ్రామస్తుల తరపున అందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాం సార్. దయ ఉంచి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి సార్. ఎన్నో ప్రభుత్వాలు గడిచిపోయినాయి. అన్ని ప్రభుత్వాల పట్ల మేము అధికారుల పట్ల కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నో దరఖాస్తులు పెట్టడం జరిగింది. అన్ని రోజులు కూడా గడిచిపోయినాయి. అయితే ఇంతవరకు కూడా మాకు ఏ ఒక్క అభివృద్ధి అయితే మాకు ఇంతవరకు కూడా జరగడం లేదు సార్. అందుకని తక్షణమే ఈవేళ ఈ టీవీ తరఫున మేము తెలియపరుస్తున్నాం సార్. ఇటుపై నుంచి ఇక్కడ దాకా కూడా ఈవేళ జరగకపోయినట్లయితే మేము నేరుగా ఐటీడీఏ కానీ, కలెక్టరేట్ కానీ, ఇతర శాఖలపైన కూడా ముట్టాడులోని మా పంచాయతీ తరపునటువంటి 28 గ్రామస్తులందరం కూడా బయలుదేరి ఏదో రోజున మేము దీక్షకి ధర్నాకి దిగే రోజులు వస్తాయి. కావున తక్షణమే మా మండల స్థాయి అధికారులందరూ కూడా మా పంచాయతీలోని, మా గ్రామాల్లోని అభివృద్ధి విషయాలకైనా పూర్తిగా పట్టించుకొని మమ్మల్ని మేలు చేసే విధంగా ముందుకు పోవాలని కూడా అధికారులందరినీ కూడా మేము రెండు చేతులు ఎత్తి జోడించి మాట్లాడుతూ ఉన్నాం సార్.